ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. నేను తమ్నేల్ పైన పెట్టినట్టుగా మీకు అర్థమైందా పులిహోర రాజా ఎవరో? సో అతనికి గండం ఉందండి, ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లోరా నిన్న సేవ్ అయిపోయింది నిన్నటి ఎపిసోడ్లో. ఇంకా మనకు డేంజర్ జోన్లో వచ్చేసి మనకు రీతు, ప్రియా, అలాగే పులిహోర రాజా. మాస్క్ మ్యాన్ అయితే లేడండి. మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఉంటాడు, నాకు తెలిసినంత వరకు 99% ఆయన ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా రాముకి ఫుల్ ఓటింగ్ అండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయంత 50-60% ఓటింగ్ ఇన్ థర్డ్ వీక్. ఇంత ఓటింగ్ అనేది అంటే ఇక్కడ ఏంటంటే నెగిటివిటీ ఉన్న పర్సన్స్ని తొలగించాలి అని చెప్పేసి ఎవరైతే మంచిగా పాజిటివ్గా కనిపిస్తున్నారో వాళ్ళకైతే ఓటింగ్ విపరీతంగా పెరుగుతోంది. సో అలా రాము రాతోడికి పెరిగింది. మొన్నటి వరకు ఫ్లోరాకి పెరిగుండే. సో ఫ్లోరా నిన్న టాస్క్లో ఆడడం వల్ల ఆమెకు ఇమ్యూనిటీ వచ్చింది. ఆమెను ఫస్ట్ టైం ఇట్లా మిడ్ వీక్లోనే నామినేషన్స్ సేవ్ చేయడం అనేది బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు ఓటింగ్ కూడా ఉంది. మేబీ దానివల్ల కూడా చూసి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక నెగిటివిటీ వల్ల వాళ్ళు ఏమంత గేమ్ ఆడకపోయినా, కంటెంట్ ఇవ్వకపోయినా వీళ్ళకన్నా వాళ్ళు బెటరే అన్న ఉద్దేశంతో ఓటింగ్ జరుగుతూ వస్తూ ఉంది. ఇక మనకు తెలిసిందే, ఫస్ట్ రామరాతాడు, తర్వాత మాస్క్ మ్యాన్ ఉన్నాడు, తర్వాతకు వచ్చేసి మనకు ఇక పవన్ కళ్యాణ్ అయినా, రీతు అయినా, ప్రియా అయినా, వీళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అట్లా ఉంది ఓటింగ్. ఎందుకంటే అది ఇక రీతుకి ఆల్రెడీ బయట ఫుల్ కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. లోపల కూడా ఆమె అంటే ఏదో ఒక కంటెంట్ ఇస్తుంది, కాకపోతే అది జనాలకు నచ్చట్లేదు. ఆమెకు మస్తు ఫాలోవర్స్ ఉన్నా కూడా ఓటింగ్ అయితే జరుగుతలేదు. ఎందుకంటే బయట ఒక ఫ్యామిలీతోని ఆడుకుంది, ఒక ఆమెను మోసం చేసింది అన్నట్టుగా ఇంకా అది బాగా వైరల్ అవుతుంది వీడియోస్ మాత్రము. లోపల కూడా సంచాలకంగా సరిగా చేయలేదు, లోపల చేసేది కూడా అదే పులిహోర కంటెంట్ తప్ప, అంటే ఏదో ఒక కంటెంట్లే అదైతే వస్తూ ఉంది. ప్రియా చాలా వరకు పాజిటివ్ అయింది మొన్న సంజన గారి విషయంలో శ్రీజాకి చెప్పేసి. సో ప్రియాకి పర్లేదు అనిపించింది. ఈ మన పులిహోర రాజా 2 టాస్క్లు ఆడితే 2 టాస్కులు ఫౌలే ఆడాడు. ఇంకా ఆయన చేసింది ఏం లేదు. బయట మనకు మనీష్ గారు వచ్చి కూడా అదే ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఏంటంటే అసలు ఎంత బాగా ఆడతాడు, ఎంత బాగా ఉంటుందో అనుకుంటే అతని గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు అక్కడ ఏ కంటెంట్ లేదు. ఓదార్పు యాత్ర, లేకపోతే హక్ చేసుకోవడము, అమ్మాయిలను ముట్టుకోవడము, ఇది చాలా నచ్చట్లేదు అసలు నాకు. అతను మళ్ళీ ఏదో వాగుతానే ఉంటాడు. ఏదైనా నామినేషన్లో వస్తే ఏదో పెద్ద అటిట్యూడ్ చూపిస్తున్నట్టు, పెద్ద పోకడగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆయన బిహేవియర్. అప్పుడు కూడా నాకు పెద్దగా అగ్ని పరీక్షలు కూడా పెద్దగా ఏం నచ్చలేదు. బట్ ఏదో ఇక సోల్జియర్ అని చెప్పేసి అట్లా సెలెక్ట్ చేశారేమో తప్ప కానీ పెద్దగా నచ్చలేదు. ఆల్రెడీ దివ్య నిఖిత అయితే నిన్న నలుగురికి టాస్క్ స్టార్ట్ అయ్యి ఈరోజు మనకు వస్తుంది అనుకుంటా. లైవ్లో చూపిస్తారా మన నైట్ చూపిస్తారా చూడాలి. సో దివ్య నిఖిత ఆల్రెడీ హౌస్లోకి వచ్చేసింది. 4 పెడితే దివ్య నిఖిత ఆల్రెడీ వచ్చేసింది. సో ఇదన్నమాట. సో మరి సీక్రెట్ రూమ్ ఉంటుందా అంటే డబల్ ఎలిమినేషన్ చేసి ప్రియానన్న రీతునన్న సీక్రెట్ రూమ్లో పెడతారా? పవన్ కళ్యాణ్ అయితే పక్కా ఎలిమినేట్, నాకు అనిపిస్తుంది పక్కా ఎలిమినేటెడ్, అందుకని ఎలిమినేటెడ్ అని పెట్టా. మోస్ట్లీ ఎలిమినేటెడ్ అట్లా అనిపిస్తుంది. సో ఇంకా ప్రియాకి అయితే అందరికన్నా తక్కువ ఉంది ఓటింగ్. పవన్ కళ్యాణ్ తర్వాత రీతు తర్వాత ప్రియా ఉంది. సో చూడాలి మరి. ఇంకా ప్రియాని మన సీక్రెట్ రూమ్లో పెడితే ప్రియా ఉంటే కంటెంట్ వస్తుంది. పాపం కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది ప్రియా ఉంటే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కొంచెం మారింది, రియలైజ్ అయింది. సంజన విషయంలో కొంచెం బాగా మాట్లాడింది శ్రీజాకి వ్యతిరేకంగా, అది బాగా అనిపించింది. సో నాకెందుకో ఈ పులిహోరనే ఎలిమినేట్ అవుతాడేమో అనిపిస్తుంది. చూద్దాం. నష్టం కాస్తే లైక్ చేయండి, అలాగే నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.